శ్రీలంక వన్డే సిరీస్ ఓడిన టీమిండియా బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ కు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 19 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అనంతరం బంగ్లాదేశ్ తో 3 టీ20ల సిరీస్ ఆడనున్న భారత్ ఆ తర్వాత న్యూజిలాండ్ తో 3 టెస్టుల సిరీస్ లో తలపడనుంది. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ లో టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. ముఖ్యంగా సొంతగడ్డపై టెస్టుల్లో టీమిండియాకు తిరుగులేదు. 2013 నుంచి ఏ జట్టు కూడా సొంతగడ్డపై భారత్ను ఓడించలేదు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ ను భారత్ 4-1తో గెలుచుకుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఓడిన చివరి 4 మ్యాచ్ల్లో విజయం సాధించింది. బంగ్లాదేశ్తో సిరీస్లోనూ టీమిండియాకు తిరుగుండదు. అయితే వచ్చే 4 నెలల్లో టీమిండియా 10 టెస్టు మ్యాచ్లు ఆడనుంది. న్యూజిలాండ్తో పాటు ఆస్ట్రేలియా గడ్డపై 5 టెస్టుల సిరీస్లో పాల్గొననుంది. దీంతో బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ను ప్రాక్టీస్ మ్యాచ్గా ఉపయోగించుకోవాలని భారత్ భావిస్తోంది. అందులో భాగంగానే బంగ్లాదేశ్తో పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగనుంది. 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసేందుకు అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. ఆస్ట్రేలియా పర్యటన కారణంగా టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అతను మినహా మిగతా స్టార్ ఆటగాళ్లంతా ఈ సిరీస్తోనే రెడ్ బాల్ క్రికెట్లోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్నారు. గాయంతో దాదాపు 10 నెలల పాటు భారత జట్టుకు దూరంగా ఉన్న మహమ్మద్ షమి ఈ సిరీస్తోనే పునరాగమనం చేయనున్నాడు. బుమ్రా దూరమైతే అతని స్థానంలో ముఖేష్ కుమార్కు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఆడనుండగా మిడ్లార్డర్లో శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్ ఎంపిక అవనున్నారు. అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్లో ఒక్కరినే తీసుకోవాలనుకుంటే మాత్రం సర్ఫరాజ్ ఖాన్ పై వేటు పడనుంది. ఇక వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ ఎంపిక అవనుండగా స్పిన్ ఆల్రౌండర్లుగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్లు బరిలోకి దిగనున్నారు. మహమ్మద్ షమి సారథ్యంలో సిరాజ్, ముఖేష్ కుమార్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్కు చోటు దక్కనుంది.